I'm Dr. Sudha from Sudha Hospital, Hyderabad. ఈరోజు వీడియోలో బ్రెస్ట్లో వచ్చే ఒక రకమైన గడ్డ గురించి తెలుసుకుందాం. దీన్ని ఫైబ్రో అడినోమాస్ అని అంటాం. ఇవి చాలా కామన్గా చూస్తుంటాం మనం. సో ఎప్పుడైనా కానీ బ్రెస్ట్లో ఒక గడ్డ ఏర్పడిందంటే ఇమ్మీడియట్గా దాన్ని డాక్టర్ దగ్గర చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఫైబ్రో అడినోమాస్ ఎలా ఉంటాయి? అవి బ్రెస్ట్ మౌజ్ అని కూడా అంటాం. అంటే అవి ఒక చిన్న గోళీకాయలాగా లేదంటే ఒక పొటాటో లాగా, చిన్న సైజ్ పొటాటో లాగా ఉండి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి బ్రెస్ట్ లోపల. ఒక చోట ఫిక్స్ అయ్యి ఉండవన్నమాట. అసలు ఎందుకు వస్తాయి ఫైబ్రోఅడినోమాస్ అంటే? బ్రెస్ట్లో మామూలుగా ఫ్యాట్ టిష్యూ ఉంటుంది, అండ్ ఫైబ్రస్ టిష్యూ ఉంటుంది, అండ్ కొలాజన్ టిష్యూస్, రకరకాల టిష్యూస్ ఉంటాయి. ఈ ఫైబ్రస్ టిష్యూ అంతా ఒక చోట కలెక్ట్ అయ్యి అది గడ్డ కింద ఫామ్ అయితే దాన్ని ఫైబ్రోఅడినోమా అంటాం. ఇది అసలు డేంజరస్ కానే కాదు. కానీ ఇది మనం గుర్తించినప్పుడు దీనికి ఒకసారి స్కానింగ్ తీయించుకొని అది ఎంత సైజు ఉంది, ఎంత ఎక్స్టెండ్ అయింది, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూపించుకోవడం ఇంపార్టెంట్. అయితే దీనికి ట్రీట్మెంట్ ఏం చేయాలి అంటే, బాగా చిన్న ఫైబ్రో అడినోమాస్ అయితే వాటికి ట్రీట్మెంట్ అవసరం లేదు. కొన్ని చేతికి కూడా తగలం. రొటీన్గా ఏదైనా స్కాన్కి వెళ్ళినప్పుడు ఆ స్కానింగ్లో గుర్తిస్తాం. ఒకవేళ చేతికి తగిలి కొంచెం పెద్ద సైజ్గా ఉంటే కనుక అవి సర్జరీ చేసి రిమూవ్ చేస్తాం. వీటికి టాబ్లెట్స్ అనేవి ఉండవు అవి కరిగిపోవడానికి. ఓన్లీ పెద్దవాడికి సర్జరీ మాత్రమే ఉంటుంది. ఆ సర్జరీ కూడా మోస్ట్లీ లోకల్ అనస్థీషియాలో ఆ గడ్డ మీద కొద్దిగా ఓపెన్ చేసి దాన్ని తీసేసి మళ్ళీ స్టిచ్చింగ్ వేయడం జరుగుతుంది. ఒకవేళ పెద్ద ట్యూమర్ అయితే కనుక మొత్తం జనరల్ అనస్థీషియా ఇచ్చి వాటిని రిమూవ్ చేయడం జరుగుతుంది. అయితే వీటిల్లో కొన్ని బాగా పెద్దవిగా పెరిగితే వాటిని ఫిలాయిడిస్ ట్యూమర్ అంటాం. అంటే ఆల్మోస్ట్ ఒక సైడ్ బ్రెస్ట్ అంతా కూడా అది ఆక్యుపై చేసేస్తుంది. ఇటువంటి వాటికి కూడా కంపల్సరీ సర్జరీ చేసి ఆ గడ్డని బయాప్సీకి పంపడం, ఆ రిపోర్ట్స్ మళ్ళీ చెక్ చేసి అది ఈ ఫైబ్రోఅడినోమానే కదా అని నిర్ధారించుకోవడం కూడా జరుగుతుంది. సో ఇందులో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండవు. సో భయపడాల్సిన పని లేదు. కానీ అవి పెద్దగా ఉండి డిస్టర్బింగ్గా ఉండవు, లేదంటే పెయిన్ కాజ్ చేయడము, లేదా నర్వ్స్ని ప్రెషర్ పెట్టడము చేస్తే వీటిని రిమూవ్ చేయక తప్పదు. థ్యాంక్ యూ.